గ్లోబల్ మీడియా నెట్వర్క్ రిపోర్టు ప్రకారం ఇరాన్ దేశంలో ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్లో పొలిటికల్ క్రైసిస్ మొదలైంది. ఒకవైపు అమెరికాతో సరిహద్దుల్లో యుద్ధం నడుస్తూ ఉంటే, మరోవైపు దేశం లోపల అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఇంటర్నల్ వార్ జోరందుకుంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజిష్కియాన్, ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్జీలు అమెరికాతో సీక్రెట్గా చర్చలు జరిపి ఒప్పందానికి రావాలని చూస్తున్నారని, ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థను కంప్లీట్గా బలహీనపరిచే ఒక కుట్ర అని అక్కడి మతోన్మాదులు, మద్దతుదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఇష్యూ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా బహిరంగంగా రణరంగంగా మారిపోయింది. ఖమేనీ పార్థివ దేహం వెంట ప్రెసిడెంట్ మసూద్ నడుస్తున్న టైంలో అంత్యక్రియలకు వచ్చిన వేలాది మంది మతోన్మాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికాతో రాజీ పడిన ద్రోహులకు మరణమే శిక్ష అంటూ ప్రెసిడెంట్ ముఖం ముందే గట్టిగా అరిచారు. అంతటితో ఆగకుండా విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని దేశద్రోహి అని పిలుస్తూ కొందరు ఆయనపైకి రాళ్లు విసిరారు. ఇరాన్కు చెందిన ఫేమస్ మత గాయకుడు మొహమ్మద్ ఆలీ బక్షీ కూడా ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ సుప్రీం లీడర్ సూచనలు అమలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం అక్కడ ఉన్న సైన్యాన్ని, ప్రజలను విస్మయానికి గురిచేసింది. అసలు మతోన్మాదులు మెయిన్ కోపం ఏంటంటే, ఖమేనీ మరణానికి అమెరికాపై భయంకరమైన ప్రతీకారం తీర్చుకోవాల్సిన ఇరాన్ ప్రభుత్వం దానికి రివర్స్లో వాషింగ్టన్తో రాజీ మార్గాన్ని ఎంచుకుందని వాళ్ళ ఆరోపణ. ఈ డెసిషన్స్ అన్నీ కొత్త సుప్రీం లీడర్ అభిప్రాయానికి విరుద్ధంగా ప్రెసిడెంట్ ఓన్గా తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. పార్లమెంటును కంప్లీట్గా పక్కన పెట్టి కీ డెసిషన్స్ తీసుకోవడం, సుప్రీం లీడర్ ఆదేశాలను లైట్ తీసుకోవడం, అమెరికాకు వ్యతిరేకంగా మద్దతుదారులు చేసే ర్యాలీలను అడ్డుకునేందుకు ట్రై చేయడం వంటి తీవ్రమైన ఎలిగేషన్స్ ప్రభుత్వంపై వస్తున్నాయి. దీనివల్ల ఇరాన్ ఇంటెలిజెన్స్, మిలిటరీ వర్గాలలో కూడా చీలిక వచ్చే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పొలిటికల్ హీట్ ఎంతలా పెరిగిందంటే, ఇరాన్ పార్లమెంట్ మెంబర్ మహమూద్ నబావియన్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం దేశంలో తిరుగుబాటు జరుగుతుందా అంటూ పోస్ట్ చేయడం ఇరాన్ పాలిటిక్స్ను షేక్ చేసింది. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకునే వరకు తాము అస్సలు తగ్గేదే లేదని, పోరాటం కంటిన్యూ చేస్తామని ఆయన వెల్లడించారు. ఇరాన్ వ్యవహారాల నిపుణుడు, వాట్ ఇరానియన్స్ వాంట్ బుక్ రైటర్ అరాష్ అజీజీ విశ్లేషణ ప్రకారం కొత్త సుప్రీం లీడర్గా భావిస్తున్న ముజ్దాబా ఖమేనీ ఇప్పటివరకు పబ్లిక్లోకి రాకపోవడం వల్లే ఈ కన్ఫ్యూజన్ పెరిగింది. ఆయన ఇంకా బయటకు రాకపోవడంతో ప్రెసిడెంట్ పెజిష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్, ఫారిన్ మినిస్టర్ అరాగ్జీలే ప్రస్తుత ప్రభుత్వ ముఖాలుగా మిగిలారు. అందుకే మతోన్మాదులు తమ కోపాన్ని వీరిపైనే చూపిస్తున్నారు. ఒక పక్క ఇరాన్ సరిహద్దుల్లో అమెరికాతో మిలిటరీ ఉద్రిక్తతలు పీక్స్లో కొనసాగుతున్నాయి. ఇలాంటి మోస్ట్ క్రిటికల్ టైంలో దేశం లోపల ఇలాంటి అంతర్గత రాజకీయ విభేదాలు, తిరుగుబాట్లు రావడం ఇరాన్ పరిస్థితిని మరింత డేంజర్లోకి నెట్టేస్తుంది. విదేశీ శత్రువులతో పోరాడాలా, లేక సొంత దేశంలోని మతోన్మాదులను కంట్రోల్ చేయాలా అనేది ప్రెసిడెంట్కు పెద్ద సవాల్గా మారింది. ప్రభుత్వం గనక అమెరికాతో శాంతి చర్చలు జరిపితే అది దేశ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టడమే అని హార్డ్ లైనర్స్ భావిస్తున్నారు. ఈ అంతర్గత కలహాల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం, వ్యూహాత్మక బలం దెబ్బతినే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ పాలిటిక్స్ ఎలాంటి మలుపు తిరుగుతాయో, అసలు ప్రస్తుత ప్రభుత్వం నిలబడుతుందో లేదో చూడాలి.